నమస్తే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొండా సుష్మిత ఇటు ముఖ్యమంత్రి సోదరులపై చేసిన కామెంట్స్ చాలా చర్చనీయాంశంగా మారుతున్నాయి. రైట్ నౌ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ టీబీసీ జనరల్ సెక్రటరీ బొజ్జా సంధ్యారెడ్డి గారు ఉన్నారు. సంధ్యారెడ్డి గారు ఎట్లా చూస్తారు? కొండా సుష్మిత వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశంగా మారుతున్నాయి. కొండా సురేఖకు నోటీసులు కూడా ఇచ్చారు వివరణ కోరుతూ. ఏం చేస్తారు కామెంట్స్? ఇప్పుడు సుష్మిత పటేల్ గారు అసలు ఆమెకు పార్టీల సభ్యత్వమే లేదు. రేవంత్ రెడ్డి గారు విమర్శించే స్థాయి కూడా కాదు. అసలు ఆమె దానికి మేము స్పందించినా మేము తక్కువనే అవుతాం. కానీ ఇవాళ కొండా సురేఖ గారి పరువుని బజార్కి ఇచ్చింది కదా. ఇవాళ ఆమె ఒక మంత్రి అండి, ఒక మంత్రి బిడ్డ అయ్యిండి. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి రేవంత్ రెడ్డి గారిని అనేంత స్థాయి మీద. అసలు ఇవాళ సుష్మిత గారు ఒక్కసారి కింద కామెంట్ చూసుకోవాలి. కామెంట్ చూసుకుంటే అసలు ఎంత ఎంత వల్గరగా పెడుతున్నది తెలుసా. అసలు మీరు కాంగ్రెస్ పార్టీలో మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదమ్మా, ఏదో కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి కాంగ్రెస్ పార్టీలోనే పెరిగినట్టు మీరు మాట్లాడుతున్నారు కదా. మీకు అసలు సభ్యత్వం లేనప్పుడు మీకు ఎక్కడ రైట్ ఉందని? మీకు ఏదైనా పదవి కావాలంటే రేవంత్ నన్ను అడగండి. అంకుల్ మా ఇంటికి వచ్చాడు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మా నాన్నతో కలిశారు, అంత సన్నిహితం ఉన్నప్పుడు మీరు వెళ్ళి మాట్లాడండి. అడిగితేనే వాళ్ళ నాన్నకి ఎమ్మెల్సీ ఇవ్వలేదని మాటలో సుష్మిత చెప్తుంది. విషయం నీకు చెప్తా అంటే సుష్మిత మాట్లాడిన దాంట్లో ఎంత స్వార్థం ఉంది తెలుసా. పరకాల ప్రజలు కూడా గమనించాలి, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కూడా గమనించాలి. ఇవాళ కార్యకర్తల గురించి మాట్లాడలేదు ఆమె. మా నాన్నకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు, నాకు ఎమ్మెల్యే టికెట్, ఆల్రెడీ వాళ్ళ మదర్కి మంత్రి ఉంది. అంటే మీ ఇంట్లో ముగ్గురికి మీకే ఇస్తే మిగతా వాళ్ళందరూ ఏం కావాలి? అధిష్టానం కూడా ఆలోచించుకోవాలి కదా. వేరే వాళ్ళు ముగ్గురు లేరా? ఇప్పుడు వివేక్ వెంకటస్వామి, వివేక్ వంశీగా ఉండు. సుష్మిత కాంగ్రెస్ పార్టీలో ఏం పదవి ఉంది ఆమెకి? సుష్మిత కాంగ్రెస్ పార్టీ కోసం ఏం పని చేసింది? వాళ్ళ మంత్రి కొండా సురేఖ గారు బిడ్డ గోల్డెన్ స్పూన్ పుట్టింది. ఆమె తండ్రి మీద ప్రేమ ఉండొచ్చు, తప్పులేదు. కానీ పరకాల టికెట్ నాదే. ఇప్పుడు నువ్వు అన్నావు కదా రేవంత్ రెడ్డి గారు ఎవరు చెప్పనీకి అన్నావు కదా. సరే పరకాల టికెట్ అని చెప్పుకోవడానికి మరి నువ్వెవరమ్మా? నీకు ఏ అర్హత ఉంది? నువ్వు ఇండిపెండెంట్గా నిలబడు, దాంట్లో తప్పులేదు. ఒక మహిళగా మేము స్వాగతిస్తాం. 100% ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. కానీ కొండా సురేఖ ఫ్యామిలీని మరి డ్యామేజ్ చేయడానికి మా నాన్న నన్ను ఇలా పెంచాడు అలా పెంచాడు, అందరు ఆడపిల్లలు అట్లన్నాడు. ఇప్పుడు రాజకీయాలలో లేడీస్ వచ్చిన వాళ్ళు అందరం అలాగే ఉంటాం. ఇవాళ నేను ఇలా ఉన్నానంటే నీకన్నా సంవత్సరాల కొద్దీ పనిచేసిన వాళ్ళం ఉన్నాము. పదవులు అంత ఈజీగా ఉండదు. ఏదైనా ఒక సమయం వస్తుంది. మంత్రి మీ అమ్మగారు మంత్రిగా ఉన్నప్పుడు అందులో పనిచేసుకునే అవకాశాలు ఉన్నాయి మీకు. మీరు ఓపిక లేదా మీకు? మీ పేరు పెట్టేమని అన్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు పెద్ద లీడర్ అవుతావు అనుకుంటున్నావు అమ్మా. ఒక్కటే సిస్టర్ గుర్తుపెట్టుకో, రాజకీయాలు అనేది నీతిమాలిన రాజకీయాలు చేయొద్దు. నువ్వు ఇవాళ నువ్వేమనుకుంటున్నావు? పరకాల సీటు నాదే అంటున్నావు కదా. పరకాల ఎమ్మెల్యే నేను అంటుంది ఆమె. అంటే ఓటును అంటే ఎమ్మెల్యే నువ్వెట్లా నిర్ధారణ చేస్తావు చెప్పు? అక్కడ ప్రజలను అవమానించినట్టే కదా. నిలబడడం అనేది గెలుపు ఓటం అనేది సెకండరీ. నువ్వు నీ పక్కన నలుగురు కూర్చోగానే ప్రెస్ మీట్లు పెట్టంగానే వాళ్ళు వీళ్ళలు ఈజీలు లేయంగానే ఓట్లు అయ్యారు. తండ్రి కూతుర్ల ప్రేమ కూడా వేరు, రాజకీయాలు వేరు. మీ తండ్రి కూతుర్ల ప్రేమ అనేది ప్రతి తండ్రి కూతుర్ల మధ్యలో ఉంటుంది. కానీ మా నాన్నకి ఎమ్మెల్సీ రాలేదన్నందుకు అది నీ స్వార్థం. ప్రజలను ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నావు? రేవంత్ అన్న ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? రేవంత్ అన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అవమానపరిచిన విధంగా ఎవరైనా మాట్లాడినా 100% కాంగ్రెస్ పార్టీ నుంచి మేము సిద్ధాంతాల ప్రకారం నడుచుకొని 100% ప్రశ్నించే వ్యక్తులం. కానీ ఇష్టం వచ్చినట్టుగా నోరు పడేసుకుంటే ఎదుటి వాళ్ళు కూడా పరకాల ప్రజలు కూడా అంటారు, ఈమె ఇప్పుడే ఇట్లా మాట్లాడుతుంది, రేపు ఎమ్మెల్యే అయితే మా పరిస్థితి ఏందని ఆలోచించుకుంటారు. రాజకీయాలలో ఎంత ఎదుగుతా అంత ఒదిగి ఉండాలి. మీకు ఇంత స్వేచ్ఛనిచ్చారు మీ తల్లిదండ్రులు, మీకు అన్నీ ఉన్నాయి, ఓపిక పట్టుకోవాలి. డీలిమిటేషన్ అయినప్పుడు మీరు పని చేసుకోండి. వచ్చి రేవంత్ అన్న కుటుంబంతో మంచి సన్నిహితం ఉంది మీకు. కానీ రేవంత్ రెడ్డి బ్రదర్స్ స్కామ్ను బయట పెడతా ఎవరైనా కౌంటర్ ఇస్తే అని చెప్పేసి సుష్మిత వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు చాలామంది మీ మహిళా నేతలు మాట్లాడారు, మీరు మాట్లాడుతున్నారు. స్వామి ఒకవేళ స్కామ్లు నిజంగా ఒకవేళ చేస్తుంటే బయట పెడితే పరిస్థితి ఏంటి? ఇక్కడ స్కాములు చేస్తే నేను బయట పెడతా అంటే పెట్టాలి. ఎందుకు మాట్లాడాలి? పెట్టాలి. మరి ఆమె ఇప్పుడు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడడం కాదు. ఇప్పుడు కొండా సురేఖ గారు అంటే ఇప్పుడు మా మంత్రే కదా. ఇవాళ మా మంత్రి గారి ఇమేజ్ కూడా డ్యామేజ్ చేసింది కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అనగానే పెద్ద లీడర్లు అవుతారని ఈ మధ్యలో చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు అంతే కదా, రేవంత్ రెడ్డి గారిని ఒక మాట విమర్శించింది కాబట్టి 4 మాటలు అనేది మీడియా వాళ్ళందరూ వచ్చారు, మీ పబ్లిసిటీలో అయిపోయింది. కానీ ఆమె పబ్లిసిటీ అనుకుంటుంది కానీ డెత్గా గ్రామాలలో ప్రజల గుండెల్లో ఆమె మీద ఉన్న ఒపీనియన్ ఏందని తెలుసుకోండి కామెంట్ల రూపకంగా. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికి పచ్చ జెండానంట, పచ్చదంట, ఎల్లోనంట, ఇవన్నీ ఒకటే.
అధిష్టానము నిర్ణయిస్తారు ఏదైనా కూడా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధిష్టానం నిర్ణయించిన వ్యక్తే రాష్ట్ర సీఎంగా పనిచేస్తున్నారు. ఎట్లా చూస్తారు పరకాల ఎమ్మెల్యేను 70 ఏళ్ళ వయసు ఉన్నది, డైపర్లు వేసుకునే వయసు అనేటువంటి ఒక కామెంట్స్ని ఎట్లా చూస్తారు? ఒకటి చెప్పనా, ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఆ డైపర్లు వేసుకున్నది మరి ఈమె చూసిందో మరి మనకైతే తెలియదు. అది ఒక ఆడపిల్లగా నాకు కూడా ఇష్టం అనిపిస్తుంది, వినడానికి ఇష్టం లేదు, దాని మీద నేను మాట్లాడడం కూడా ఇష్టం లేదు. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, రెస్పెక్ట్ అనేది ముఖ్యం. పెద్దవాళ్ళకి ఉండొచ్చు, మీ నాన్న నేను ఆడపిల్లలాగా ఆడపుల్లిలాగా పెంచి ఉండొచ్చు, అందరం ఆడపుల్లలు అవసరం వచ్చినప్పుడు అందరం ఆడ శివంగులం అవుతాం. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి అమ్మాయి, మీరు ఎమ్మెల్యే కావాలనుకుంటే 100% మీరు కావాలనుకుంటే ప్రజల దగ్గరికి వెళ్ళండి, సేవ చేయండి. ప్రజలు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు అవుతారు. 100% రేవంత్ రెడ్డి గారికి రైట్ ఉంది. ఆయన ఒక రాష్ట్ర సీఎం కాబట్టి మంచిగా అక్కడ పనిచేస్తున్నారంటే ఆయన కానీ రైట్ ఆయనకు ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారిని విమర్శించే హక్కు కానీ రైట్ కానీ లేకపోతే ఇంకా ఏ రకంగా కూడా ఆమెకి అసలు రైటే లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కొండా సుష్మితకు ముఖ్యమంత్రిని మరి విమర్శించే హక్కు లేదంటూ కూడా మరి బొజ్జా సంజయ్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, ఈ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. మరి ఏం జరగబోతుంది, ఎటువంటి పరిణామాలకు దారితీయబోతుందో భవిష్యత్తులో చూద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్, హైదరాబాద్.